హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది అనుకుంటా వీడియో చేయక. ఇక అలాగే మన ఛానల్ పేరు మారింది కూడా మీకు తెలిసింది. ఛానల్ పేరు వచ్చేటప్పటికి నేను కొన్ని రీజన్స్ వల్ల మారవడం జరిగింది. దాన్ని నేను తర్వాత చెప్తాను అండి. ఫస్ట్ అయితే ఈరోజు నేను మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. నేను వాడే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, యూట్యూబ్ కోసం ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తాను, అలాగే సాఫ్ట్వేర్స్ ఏంటి, థంబ్నెయిల్స్ కోసం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను, ఏ యాప్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసేది మెయిన్గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనమాట, సిస్టంలో వచ్చేటప్పటికి. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు, నేను యూజ్ చేసే ఫోటోషాప్ 2015 ఉంది. థంబ్నెయిల్స్ కోసం ఈ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తాను. చాలా బెటర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చు కాబట్టి మనకి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు నేను మీకు ఒక చిన్న థంబ్నెయిల్ అయితే చేసి చూపిస్తాను. టెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ నొక్కామంటే మనకి ఇక్కడ తెలుగు అయితే వస్తుంది అనమాట. నాకు గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇక్కడ నేను మీకు ఈ విధంగా మీరు థంబ్నెయిల్ అయితే రాసుకోవచ్చు. అలాగే మనకి ఫొటోస్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటో కట్ చేసుకొని పెట్టుకున్నాను పిఎన్జి ఫార్మాట్లో. దీన్ని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసామంటే సేమ్గా ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా మనకి ఫిట్ అయిపోయింది అనమాట. ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఈ విధంగా రాసుకుంటాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఎక్కువగా యూజ్ చేసేది ఎడిటింగ్ కోసం విండోస్ వండర్షేర్ ఫిల్మోరా, అలాగే క్యామ్డెస్ అని ఈ రెండు సాఫ్ట్వేర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్రీన్ రికార్డింగ్ కోసం ఈ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తాను అనమాట, వండర్షేర్ స్క్రీన్ రికార్డర్. ఇక వీటికి సంబంధించి పూర్తి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు చూసుకోవచ్చు, వండర్షేర్ ఫిల్మోరా 9 అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇక స్క్రీన్ రికార్డింగ్ కోసం అయితే స్క్రీన్ రికార్డర్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాను. కట్ చేసి పనికిరాని స్క్రిప్ట్ అంతా కట్ చేసుకోవడం, ఈ విధంగా వాడుకోవడమే. ఇక అలాగే నాకు ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా, అంటే మెయిన్గా యూజ్ చేయడానికి క్యామ్డెస్ అని ఎక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో ఉండే ఎఫెక్ట్స్ కానివ్వండి, అలాగే క్వాలిటీ కానివ్వండి సూపర్గా ఉంటుంది. వండర్షేర్ ఫిల్మోరా 9 కూడా సేమ్ క్వాలిటీ అయితే ఇస్తుంది. బట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్ విషయంలో కొంచెం డిలే అవుతుంది అనమాట. అంటే స్పీడ్గా రెండర్ అవ్వలేకపోతుంది. క్యామ్డెస్ అలా కాదు కాబట్టి ఈజీగా రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఇవి ఫ్రెండ్స్ నేను వాడేవి. అలాగే మొబైల్లో వచ్చేటప్పటికి కైన్ మాస్టర్ అనే సాఫ్ట్వేర్ని ప్లే స్టోర్కి వెళ్ళి కైన్ మాస్టర్ అనే మోడ్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్రీన్ రికార్డింగ్ కోసం 8Z స్క్రీన్ రికార్డర్ అనేది యూజ్ చేస్తాను అనమాట.